ఈ రోజు పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు మండలం నందు నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటుగా ఐటీ మరియు ఇండస్ట్రీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, రామగుండం సిపిఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంవత్సరాల తర్వాత మీ ఎమ్మెల్యే గారు విజయ రమణారావు గారు పట్టుబడి మండలం ఏర్పాటుకు ఆ రోజు కృషి చేసి ఆనాడున్న ప్రభుత్వంలో మండలాన్ని డిక్లేర్ చేపిస్తే మరొక మారు ఈరోజు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉన్న ప్రజలకు సంబంధించిన మరి వినతి పత్రాలు ఏవైతున్నాయో చాలా దూర ప్రాంతం, ఒక 20 కిలోమీటర్లు పోయి వారు పరిష్కారాన్ని ఎంచుకోవాలి, ఇబ్బందికరంగా ఉంటుందని ముఖ్యమంత్రి గారు వారు తెలియజేయటం. ముఖ్యమంత్రి గారు మొన్న ఈ మధ్యలో వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ను ప్రకటన చేసి మరి పూర్తి స్థాయిలో అధునాతనమైన అంగుళాలతో ఈరోజు పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలీస్ కమిషనర్ గారికి, పోలీస్ సిబ్బందికి, అదేవిధంగా ఇక్కడ ఉంటున్న మిత్రులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు మీ అందరూ కూడా తెలుసు, ఆనాడు 10 సంవత్సరాల కాలం పాటు ఉన్న ప్రభుత్వ హయాంలో పోలీసు అంటే ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అని మరి ఆ ప్రభుత్వానికి ఉన్న పార్టీకి సంబంధించిన మిత్రులకు ఫ్రెండ్లీగా ఉండే. ఈరోజు అట్లాంటి పోలీసుకు సంబంధించిన వారు సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉండి సమస్యలు తావెత్తకుండా ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్న లా అండ్ ఆర్డర్ అంశానికి వచ్చి ప్రజలను చైతన్యవంతం చేసి ఇబ్బంది రాకుండా, మరి ఇద్దరు కొట్లాడుకోకుండా, ఇంకా కూడా వేరే ఇబ్బందులు రాకుండా ఒక పరిష్కార మార్గాన్ని ఎంచుకునే ప్రయత్నంలో ఈరోజు పోలీస్ యంత్రాంగం అంతా యావత్ రాష్ట్రంలో పనిచేస్తా ఉంది. 2009 సంవత్సరంలో ఆనాటి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా జన్మభూమిలో వడగాపు వచ్చినప్పుడు మరి ఎలిగేడు ఈ గ్రామాల 10 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఆనాడు వడగాపుకి వెళ్ళి మాకు తప్పకుండా మీరు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 57 మండలంగా ఎలిగేడు మండలాన్ని ఇవ్వాలని చెప్పి ఆనాడు మనందరం కూడా నాతో పాటు అప్పుడు నేను జడిపిటీస్గా, జూలపల్లి జడిపిటీస్గా ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు మరి ఆనాడు అప్పుడు మనందరం కూడా ఒత్తిడి తీసుకొచ్చినాం. ఒత్తిడి తీసుకొస్తే ఆనాడు అప్పుడు మండలి ఇచ్చే సాధ్యం కాలేదు. 99లో ఎన్నికలు జరిగితే ఆనాడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రెండోసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఇక్కడ సుల్తాన్పూర్ గ్రామంలో మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు రైతు జన్మభూమిలో మళ్ళీ ఇక్కడికే ఇదే మండలి రావడం జరిగింది. మండలి వచ్చినప్పుడు దాదాపు 500 మంది ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ఉన్నటువంటి ప్రజలు ఆ రోజు పెద్ద ఎత్తున వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు మీరు మండలి ఇస్తామన్నారు, ఇయ్యలేదు, మిమ్మల్ని నమ్మి ఎన్నికలలో ఓట్లు వేసినాం, మీరు మండలి ఇస్తారా ఇయ్యారా అని చెప్పి ఆనాడు జన్మభూమిలో నిలదీస్తే ఆనాడు నేను ఇప్పుడు చెప్తా ఉన్నా మీకు 57 మండలంగా ఈ మండలిని డిక్లేర్ చేస్తానని చెప్పి ఆనాడు 57 మండలంగా ఎలిగేడును డిక్లేర్ చేసి 2001 సంవత్సరంలో ఎలిగేడు మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాలలో ఆనాడు మనం కొన్ని పరిస్థితులలో ఎలిగేడు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయలేకుండా ఉన్నటువంటి సందర్భంలో ఆనాడు మళ్ళీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో మన అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఆ రోజు ఉన్నటువంటి బాలక సుమన్ ఇదే ఎలిగేడు హెడ్ క్వార్టర్ లో మీకు 6 నెలల్లో ఎలిగేడు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ మా ఎమ్మెల్సీ
సోదరులు భానుప్రసాద్ గారు కూడా ఆనాడు ఉన్నారు. మీ సమక్షంలోనే ఆనాడు చెప్పడం జరిగింది. ఎలిగేడు మండలంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి 9 సంవత్సరాలు 2 సార్లు ఓట్లు వేయించుకొని ఆనాడు టిఆర్ఎస్ పార్టీ అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు మోసం చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఎన్నికల